అండి. ఈరోజు నేను మీకు శారీస్ చూపిస్తాను. ఎంత ప్రైస్ పడొచ్చో మీరైతే చెప్పండి. మమ్మల్నయితే ఇంటి దగ్గర తీసుకొచ్చి అమ్ముతున్నాం కాబట్టి మినిమమ్, మినిమమ్ కాదులెండి, మాక్సిమం అని కూడా అనలేమనమాట. రేట్ అనమాట. 1100కి అలా అడుగుతున్నారు. ఈ శారీస్ షాప్‌లో అయితే మినిమమ్ 2000కైతే తక్కువ అమ్మరండి. సీజన్‌లో అయితే 2500 పైనే అమ్ముతారు. అంత బావున్నాయి. కాకపోతే ఇంటికి తీసుకొస్తే అలుసెక్కువనమాట. బ్లౌజెస్ కుట్టించుకునేటప్పుడు అంతే దారుణంగా అడుగుతారు. అలాగే శారీస్ ఏమన్నా తీసుకొచ్చి ఇలా అమ్మడం స్టార్ట్ చేస్తే మాత్రం అవి గూడా అలానే అడుగుతారనమాట. అంటే ఇంటి దగ్గర ఉండి చేసేవి అంత చులకనగా ఉంటాయనేసి నాకైతే అర్థం కాదనమాట. ఇవి 1100కి ఎవరైనా ఇస్తారా అండి? మీరే చెప్పండి. చూసారా ఎంత బావున్నాయో? ఎంత బావున్నాయంటే మీరు ఎలా మడత పెడితే అలా మడతకొచ్చేస్తాయి. క్వాలిటీ గూడా అలానే అంత బావుందనమాట. చూసారా కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బావున్నాయో, డిజైన్స్ కూడా. ఇంత బావున్న శారీస్‌కి ఎవరైనా 1100 1200 ఇలా ప్రైజెస్ పెడతారా అండి? మా తమ్ముడికే మాక్సిమం వాళ్ళు అంత రేట్ వేస్తుంటే, వీళ్ళు మాత్రం ఇంటి దగ్గరకి తీసుకొచ్చి ఊరికే ఇస్తే తీసుకుంటారేమో గానీ, డబ్బులివ్వాలంటే మాత్రం చాలా బాధపడిపోతారండి. కావాలన్నప్పుడు షాప్స్‌కెళ్ళి వాళ్ళెంత రేటు చెప్తే అంత పెట్టి తీసుకొచ్చేస్తారు. ఒక 100 అటు ఇటు తీసుకొని. కానీ ఇంటి దగ్గర మాత్రం ఊరికే ఇస్తే తీసుకునేస్తారనమాట. ఇలాంటి శారీసు ఇంటి దగ్గరకి తీసుకొచ్చి అమ్మకూడదు అనేసి నాకైతే బాగా అర్థమైంది. ఏదో మా తమ్ముడు ఫస్ట్ ట్రైలేస్తున్నాడు గదా అనేసి సపోర్ట్ చేశామే తప్ప, ఇంత దారుణంగా అడుగుతారని కూడా తెలుసు. మరీ దారుణంగా అడుగుతారనైతే అస్సలనుకోలేదండి. ఈ శారీ చూడండి. చూడ్డానికి ఎంత బావుందో ఈ కలర్ కాంబినేషన్. దీంట్లోనే ఎక్కువ తీసుకొచ్చాడు వాడు కలర్ కాంబినేషన్స్. కాకపోతే ఇది కూడా అంతే. క్వాలిటీ గూడా బావుంది. డిజైన్స్ కూడా సూపర్‌గా ఉన్నాయి. ఎలా మడత పెడితే అలా వస్తుంది. కానీ ఇవి కూడా అలానే అడిగారనమాట. 1100కి ఇలా. అంతేనండి. ఇంటి దగ్గరుండి ఏదైనా బిజినెస్ చేస్తే ఇలానే అడుగుతారు. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, యూట్యూబ్‌లో పెట్టి ఇలా ఒక్కొక్క శారీ పైన 2000, 1800, 1900 అని పెట్టి చూడండి, ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తాయి. ఇంటి దగ్గరైతే 1100కి అలా కావాలన్నమాట. 900కి ఇంక అంతకు మించి గూడా అడుగుతారనమాట అడిగేటోళ్ళు. మీరు చెప్పండి ఈ శారీస్‌కి ఎంత ప్రైస్ పెట్టొచ్చు అనేది ఒక కామెంట్ చేసేయండి.